మాజీ మంత్రి హరీష్ రావు చేసిన పవర్ ప్రజెంటేషన్పై టీపీసీసీ జనరల్ సెక్రటరీ దయాకర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టు హరీష్ రావు అవినీతిపైనే చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఎన్డీఎస్సీ అధికారులు ఇంజనీర్ల కంటే హరీష్ రావుకి ఎక్కువ తెలివైనట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం నీటితో సంబంధం లేకుండానే తెలంగాణ వరి ఉత్పత్తిలో నంబర్ 1గా నిలిచిందని స్పష్టం చేశారు. నడుము విరిగిన ప్రాజెక్టుకు స్టిక్కర్లు అంటిస్తామంటూ హరీష్ రావు కల్లబొల్లి మాటలు చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్స్ను కేసీఆర్ స్వీకరించి అసెంబ్లీ చర్చకు రావాలని సవాల్ చేశారు. కాళేశ్వరం అవినీతిని ఒప్పుకొని హరీష్ రావు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని దయాకర్ డిమాండ్ చేశారు. హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో పవర్ ప్రజెంటేషన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది గొప్ప ప్రాజెక్టు, నాకు 3 నెలలు అవకాశం ఇస్తే నేను నీళ్లు బారి చూపిస్తాను, ఎన్డీఎస్సీ అధికారుల కంటే నేను చెప్పిందే నిజమని ఒక పనికిరాని పవర్ ప్రజెంటేషన్, నాలిక గీక్కోవడానికి కూడా ఉపయోగపడని పవర్ ప్రజెంటేషన్ను, శుద్ధ అబద్ధాలు, అవినీతిని కప్పపుచ్చుకోవడానికి నిన్న ఒక నాటకమాడినటువంటి హరీష్ రావు గారు, నీ యొక్క అవినీతి పైన, నీ అక్రమ ఆస్తుల పైన, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల జరిగినటువంటి అవినీతి పైన పవర్ ప్రజెంటేషన్ చేస్తే తెలంగాణ ప్రజలు హర్షించేవాళ్ళు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాకు 3 నెలల అవకాశం ఇవ్వండి, నేను నీళ్లు బారి చూపిస్తాను, ఇవాళ నిరుపయోగం కాదు అది ఉపయోగపడే ప్రాజెక్ట్ అని కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణ ప్రజలు మరొకసారి మోసం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేశారు. నేను అంటా ఉన్నాను హరీష్ రావు గారికి సూటి ప్రశ్న, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో అది ముమ్మాటికి ఎక్కడ కూడా అది పనికిరాని ప్రాజెక్టుగా, అది ఎలాంటి ఉపయోగపడదు ఇప్పుడు అనేది మనం చెప్పింది కాదు, తెలంగాణలో రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు. ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని డ్యాములు ప్రాజెక్టులకు ఉన్నటువంటి శాంటిటీ ఉన్నటువంటి ఒక ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో దాన్ని నిర్ధారించి క్షుణ్ణంగా పరిశీలించి ఇది ఎలాంటి ఉపయోగపడడానికి వీలు లేదని తేల్చిన తర్వాతనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది తప్ప మేము ఆలోచన చేసింది కాదనే విషయాన్ని హరీష్ రావు గుర్తుపెట్టుకోవాలి.